5 చీజ్ జిటీ పాస్తా అండి. దానికోసం పాస్తా ఉడకపెట్టుకోవాలి. పాస్తా ఉడికేటప్పుడు మొజరెల్లా చీజు, పాంకో బ్రెడ్ క్రమ్స్, పర్మెజాన్ చీజు అన్నీ ఒక బౌల్లో వేసి మిక్స్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీను రొమానో చీజ్ కూడా షెడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాస్తా ఉడికాక ఆ నీళ్ళన్నీ వంచేసి ఆ ఉడికిన పాస్తాలోకి షెడ్ చేసుకున్న రుమెనో చీజ్ కూడా వేసి కలిపేసుకోవాలి. దాంట్లోకి పాస్తా సాసు అండ్ రికోటా చీజ్ కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. దీంట్లోకే మళ్ళీ ఇటాలియన్ సీజనింగ్ అండ్ పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని అంతా ఒక ట్రేలో వేసేయాలి. వేసేసి దానిపైన మనం ఇందాక రెడీ చేసుకున్న పర్మజాను, బ్రెడ్ క్రమ్స్ అన్నీ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని దీనిపైన ఒక చిన్న ట్రేలో వేసుకున్నాం కదా, దాని మీద అంతా ఒక చిన్న లేయర్ లాగా పరిచేసుకోవాలన్నమాట. పరిచేసుకొని దీన్ని మళ్ళీ ఓవెన్లోని 350 degrees దగ్గర 20 minutes బేక్ చేసుకోవాలి. అంతే.